పార్టీ సమీక్షా సమావేశంలో మంత్రి లోకేష్ పలువురు నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి గ్రీవెన్స్లు అలాగే చర్చలు నిర్వహించిన నేతలపైన లోకేష్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కార్యకర్తలే టీడీపీ బలం అని చెప్పుకునే పార్టీలో కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేయటం లేదు అంటూ కూడా నేతలపైన లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో లోకేష్ పార్టీ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ముందుకెళ్తున్నప్పటికీ కొన్ని చోట్ల గడిచిన 4 వారాలుగా క్యాడర్ సమావేశాలు గ్రీవెన్స్లు నిర్వహించడం లేదంటూ కూడా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, అలాగే పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాముల పైన లోకేష్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, పార్టీ సమీక్షా సమావేశంలో లోకేష్ పలువురు నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఏమన్నారు? రాజేశ్వరి, టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ వచ్చేసి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గడిపారు. ఈ చూసుకుంటా ఉంటే ఏదైతే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నియోజకవర్గాలు అయితేనేమి, అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి ఈ కార్యకర్తల నుంచి కూడా ఒక పక్కన పోలిట్ బ్యూరో కూడా ఎదగాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకి ఉందనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రీవెన్స్ పెట్టాలని నిర్ణయించారు. గతంలోనే ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సమస్యలపైన కార్యకర్తలు అయితేనేమి ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తా ఉండేటట్లు ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్రంలో ఉండే సమస్యల పట్ల ప్రజలైతేనేమి వారి సమస్యలు పరిష్కరించమంటూ కూడా ఒక పక్కన టీడీపీ కార్యాలయానికి భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆ సమస్యలు నియోజకవర్గాల్లోనే కూడా పరిష్కరించాలని ప్రతి నెలలో అయితేనే ప్రతి శుక్రవారం వచ్చేసేసి నియోజకవర్గంలో పెట్టాలనేసి కూడా పార్టీ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నప్పటికీ కూడా పార్టీ నేతలకైతేనేమి, అదేవిధంగా కార్యకర్తలకి అందుబాటులో లేకుండా పార్టీ కార్యక్రమాలు ఏవైతే పిలుపునిచ్చారో వాటికి కూడా సరిగా సక్రమంగా కూడా నిర్వహించకుండా కొన్ని కార్యక్రమాలకు కూడా వారు కూడా ఏదైతే హాజరు కాకుండా ఉండటంతో వారిపైన కూడా మంత్రి నారా లోకేష్ అయితేనేమి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే గత 4 వారాలుగా క్యాడర్ సమావేశాలు అయితేనేమి గ్రీవెన్స్ నిర్వహించిన నేతలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అయితేనేమి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పైన మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాలు నిర్వహించడానికి కారణాలు అడిగి తెలుసుకోవాల్సి పార్టీ ఆఫీస్ కి సిబ్బందిని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు అయితే జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలి. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే కార్యకర్తలకు సంబంధించిన సమస్యల్ని పూర్తి స్థాయిలో కూడా వారికి అండగా ఉండటం అయితేనే కాకుండా అదేవిధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితేనేమి, ఎమ్మెల్యేల పైన కూడా ఎంతైనా ఉంది. పార్టీ అధిష్టానమే నాయకుడు అయితేనేమి ఎవరు కూడా శాశ్వతం కాదు. చివరికి లోకేష్ అనే వాళ్ళు కూడా ఏదైతే పార్టీకి వహించాల్సిన పరిస్థితి ఉంది అనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఈ రోజు వచ్చేసేసి ఉదయం ప్రజా దర్బార్ని కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించడం కూడా భారీ ఎత్తున కూడా ఒక పక్కన కార్యకర్తలు అయితేనేమి, ప్రజలు మంత్రి నారా లోకేష్ కలవటం అయితేనేమి ఈ వారికి సంబంధించిన సమస్యలు కూడా విన్నవించుకోవడం జరిగింది. దీంతో కూడా దీనికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఆయా మంత్రులకైతేనేమి ఆయా శాఖలకు కూడా దీనికి సంబంధించి ఏవైతే వినతులు కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కార్యకర్త అధినేత, పార్టీకి అధినేత అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే దీని పట్ల నెగ్లెక్ట్ గా ఉన్నారో వారిపైన రానున్న రోజుల్లో చర్యలు తీసుకుంటామనేసి కూడా వారిపైన కూడా పక్కన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజేశ్వరి.